There is what we want most, but what we use worst. మనకు కావలసింది ఏది కూడా మనం సరిగా ఉపయోగించుకోవట్లేదు. అదే సమయం. సమయ యాజమాన్యం బుక్కులోని మేక్ రిటర్న్ ప్లాన్స్, లిఖితపూర్వక ప్రణాళికను రూపొందించుకోవడం లోని టాపిక్లోని విషయాలను మనం చర్చించుకుందాం. విజేతలైనటువంటి టైం మేనేజర్లు అందరూ కూడా మంచి ప్రణాళిక రచయితలే. చిన్న లక్ష్యాలను, పెద్ద లక్ష్యాలను పూర్తి చేయడానికి తగినటువంటి జాబితాలను రూపొందించుకున్నటువంటి వారే. వారికి తారసపడినటువంటి ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కావలసినటువంటి ఆలోచన శక్తిని కలిగి ఉండటానికి తగిన సమయాన్ని తీసుకొని ఆ పని పూర్తి చేయడానికి కావలసినటువంటి జాబితాలను రూపొందించుకున్నవారే. ఒక విషయాన్ని కానీ, ప్రాజెక్టును కానీ పూర్తి చేయడానికి రూపొందించుకున్నటువంటి లిఖితపూర్వక ప్రణాళికలు పట్టేటువంటి సమయం ప్రతి నిమిషానికి 10 నిమిషాలు పనిని ఆదా చేస్తూ ఉంటుంది. అంటే ఆ ప్రణాళికను పూర్తి చేయడానికి పట్టినటువంటి సమయం అంతా కూడా ఆ పని నిర్వర్తించడానికి పట్టేటువంటి కావలసినటువంటి శక్తిని 1000% శక్తిని అందిస్తూ ఉంటుంది. ఒక నిమిషము 10 నిమిషాలు ఆదా చేస్తుంది అన్నమాట. అది పూర్తి చేయడానికి పట్టే సమయానికి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తరువాత స్పష్టమైనటువంటి లక్ష్యం కావాలి. ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తరువాత జాబితాను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రూపొందించుకునేటువంటి క్రమంలో ఒక వరుస క్రమం, ప్రాధాన్యత క్రమం అనేటువంటి ఒక క్రమాలను అనుసరించి రూపొందించుకోవాలి. వరుస క్రమాన్ని రూపొందించుకునేటప్పటికీ పని కావచ్చు, ప్రాజెక్టు కావచ్చు, తొలి అడుగు నుంచి పూర్తయ్యే వరకు తేదీలతో సహా ఆ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. హెన్రీ పోర్ట్ చెప్పినట్లు అనేక చిన్న భాగాలుగా విడగొట్టుకున్నట్లయితే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ప్రాధాన్యత క్రమం చూసుకున్నట్లయితే దాన్ని సాధించడానికి, ఆ ప్రాజెక్టుని సాధించడానికి కావలసినటువంటి ప్రణాళికకి 20% విషయాలు ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి మొత్తానికి పట్టేటువంటి 80% ప్రాధాన్యతగా కలిగినదిగా ఉండాలి. ఆ ప్రాధాన్యాలను ఏర్పరచుకోవడం వలన ముఖ్యమైనటువంటి విషయాలకి స్పష్టంగా క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. చేసేటువంటి కార్యాచరణ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాజెక్టును పూర్తి చేయడంలో కూడా చాలా వేగంగాను, చాలా స్పష్టంగాను పూర్తవుతూ ఉంటుంది. ప్రతి ఓటమికి కూడా ప్రధానమైనటువంటి కారణం లిఖితపూర్వక ప్రణాళికలు తయారు చేసుకోకపోవడమే. వెంటనే పనిలోకి దిగిపోవాలి అనేటువంటి ఉబలాటాన్ని తగ్గించుకోవాలి. ప్రణాళికను రూపొందించుకున్న తరువాతనే దాన్ని ప్రారంభించాలి. లక్ష్యాలను రూపొందించుకోవడం, వాటిని అమలుపరచడం, ఏ విషయానికైనా, ఏ విజయానికైనా ముఖ్యమైనటువంటి పదం స్పష్టత. విజేతలందరూ కూడా ఏ విషయంలో కావచ్చు, ఏ పనిలో అయినా కావచ్చు, తమకు ఏం కావాలి అనే విషయాల పట్ల పూర్తి స్పష్టత కలిగి ఉన్నవారే.
ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకున్నవారే. స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాక వాటిని ఎలా అమలుపరచాలి అనేటువంటి ఒక 4 ప్రశ్నలను వేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎదురయ్యేటువంటి అవరోధాలు ఏమిటి? ఇట్లా సాధించడానికి వెనకబడటానికి ఎదురైనటువంటి వెనక్కి పడుతున్నటువంటి పదం ఏమిటి? అవరోధాలని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి ప్రశ్నలను సంధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 80% సమస్యలకి 20% సమస్యలని ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకోవాలి, ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ప్రశ్న కూడా ఉద్భవించాలి. ఈ లక్ష్యాన్ని పూర్తి చేయటానికి అదనపు పరిజ్ఞానం ఎక్కడి నుంచి సేకరించాలి, వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్నిహిత పొటెన్షియల్ని వెలికి తీయటానికి కావలసినటువంటి నైపుణ్యాలని నేర్చుకోవాలి. వీటిని సాధించే దిశగా మరి కొంతమంది వ్యక్తులను కూడా ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వ్యక్తులు ఎవరైతే సరితూగుతారో వారిని నియమించుకోవాలి. నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలి. అతనికి అందించేటువంటి సహాయ సహకారం కూడా చూసుకోవాలి. ప్రతి ఓటమికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఇదే. సరైనటువంటి ప్రణాళికలు లేకపోవడం, సరైనటువంటి వ్యక్తులని నియమించుకోకపోవడమే. ప్రణాళికను రూపొందించుకోవడం వలన చాలా ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతూ ఉంటాయి. ఎవరి వ్యాపారానికైనా, ప్రాజెక్టుకైనా, పనికైనా తమ ప్రణాళికలను తామే రూపొందించుకోవాలి. అవి పూర్తయ్యేంత వరకు కూడా వాటిని అమలు పరుస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే విజయాలను అందుకోగలుగుతూ ఉంటారు.